ఫ్రెండ్స్, నేను మీ నానాజీ కొన్నబతిల. ఆల్రెడీ మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్స్ నుండి ఎక్సర్సైజ్ 6A అండ్ ఎక్సర్సైజ్ 6Bలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ 6C సంబంధించి కొంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇప్పుడు చెప్పేటటువంటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లోని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే ఫార్ములా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కూడా యూజ్ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతారని, అలాగే ఈ క్లాసెస్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనట్లయితే నానాజీ గొన్నాబతిల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేటటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. సాలిడ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 6C కంటే ముందు మనకి సాలిడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎక్సర్సైజ్ 6 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సాలిడ్ ప్రాబ్లంలో ప్రాబ్లం నెంబర్ 1, evaluate integration of x sin inverse x into dx. x sin inverse x into dx. Here మనకు x is the f of x, sin inverse x is the g of x. Here two functions of product యొక్క ప్రొడక్ట్ అయినప్పుడు మనం ఇందులోని ఏ ఫంక్షన్ని u of x అనుకోవాలి, ఏ ఫంక్షన్ని v of x అనుకోవాలని ముందు మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు ఏంటంటే ఇచ్చినటువంటి ఫంక్షన్లో ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటే దాన్ని మనం u of x అని స్టార్టింగ్ మనం ఇన్వర్స్ ఫంక్షన్ ఉందో లేదా చెక్ చేయాలి. ఇన్వర్స్ ఫంక్షన్ లేకపోతే మనం నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్ ఉందని చూడాలి. లాగరిథమిక్ ఫంక్షన్ లేకపోతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ట్రిగ్నోమెట్రిక్ అయితే ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఆల్జీబ్రిక్ అయితే ఎక్స్పోనెంటల్ పవర్. ముందు ఉన్నటువంటి ఫంక్షన్ మనం చెక్ చేసుకోవాలి. హియర్ ఇన్వర్స్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇన్వర్స్ ఫంక్షన్ మనం u of x అని లెట్ u of x is equal to sin inverse x. This implies u dash of x is equal to sin inverse x అనే ఫంక్షన్ మనకి డెరివేషన్ అప్లై చేసినట్టు d by dx of sin inverse x is 1 by root over 1 minus x square. Second one, v dash of x is equal to remaining function x. x అనే ఫంక్షన్ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే v of x is equal to integration of x is x square by 2. So formula is integration of u v dash of x dx is equal to u v of x minus integration of u dash into v of x dx plus c. Here u of x is sin inverse x, v dash of x is x, that means x sin inverse x. x sin inverse x అనే ఫంక్షన్ మనం uv of x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u dash into v of x dx plus c ఫామ్లో కన్వర్ట్ చేయాలి. u of x means sin inverse x, v of x means x square by 2, that means sin inverse x into x square by 2 minus integration of u dash of x means 1 by root over 1 minus x square into v of x means x square by 2 into dx. So x square by 2 into sin inverse x minus, here 1 by 2 is the constant, 1 by 2 into integration of x square by 1 minus x square root into dx. x square by 2 into sin inverse x minus 1 by 2 into integration of x square అనే ఫంక్షన్ మనం సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. 1 minus x square by 1 minus x square into dx, root of 1 minus x square into dx. ఇక్కడ మైనస్తో 2 టర్మ్స్ అప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ -1, +1కి -1కి క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ని 1 minus of 1 minus x square by square root of 1 minus x square into dx.
So x square by 2 into sin inverse x minus 1 by 2 into 1 by 1 minus x square root into dx minus into minus is plus 1 by 2 into integration of 1 minus x square by 1 minus x square root into dx 1 minus root into 1 by 2 అనే ఫంక్షన్ టూ ఫంక్షన్స్కి అప్లై చేయాలి 1 by root 1 minus x square అనే ఒక ఫంక్షన్ని అలాగే 1 minus x square by root 1 minus x square dx అని ఒకసారి రైట్ చేసుకోవాలి సో x square by 2 into sin inverse x minus 1 by 2 into integration of 1 by root over 1 minus x square means sin inverse x plus 1 by 2 into integration of మనకి 2 by root 2 2 by root 2 is equal to root 2 by root 2 is equal to root 2 so 1 minus x square by root 1 minus x square is equal to root 1 minus x square into dx root 1 minus x square into dx integration of a square minus x square dx is equal to formula x by 2 into a square minus x square root plus a square by 2 into sin inverse x by a plus c so x square by 2 into sin inverse x minus 1 by 2 into sin inverse x plus 1 by 2 into a square is 1 x square so formula రూపంలో కన్వర్ట్ చేద్దాం x by 2 into a square minus x square that means 1 minus x square plus a square by 2 here a is the 1 that means 1 by 2 sin inverse x by x means x a by 1 x by 1 means x plus c so x square by 2 sin inverse x minus 1 by 2 sin inverse x plus 1 into x 2 into 2 is 4 x by 4 into root 1 minus x square plus into plus 1 by 4 into sin inverse x plus c 1 by 4 into sin inverse x plus c so x square by 2 into sin inverse x 1 by 2 sin inverse x 4 by 2 sin inverse x LCM చేస్తే 4 2 sin inverse x లోంచి 1 sin inverse x చేస్తే మనకి 1 by 4 sin inverse x plus x by 4 into root of 1 minus x square plus c this is problem number 1 problem number 2 evaluate integration of x square into cos x dx లోని మెయిన్ ఒక 4 స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి ఫంక్షన్లోని ఏ ఫంక్షన్ u ఆఫ్ x అనుకోవాలి అండ్ v డాష్ ఆఫ్ x ఫస్ట్ వన్ మనం ఇచ్చినటువంటి ఫంక్షన్లోని ఏ ఫంక్షన్ u ఆఫ్ x అని తీసుకోవాలి ఏ ఫంక్షన్ని v డాష్ ఆఫ్ x అని చెక్ చేసుకోవాలి సెకండ్ వన్ u ఆఫ్ x అనే ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేయాలి v డాష్ x అనే ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేయాలి థర్డ్ వన్ ఫస్ట్ మనం u ఆఫ్ x v డాష్ ఆఫ్ x అనే ఫంక్షన్ ఐడెంటిఫై చేయడం సెకండ్ వన్ u ఆఫ్ x అనే ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి v డాష్ ఆఫ్ x అనే ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి థర్డ్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈ 3 స్టెప్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయినట్లయితే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి ఫంక్షన్లోని మనం ఫస్ట్ చెక్ దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది హైలైట్ అనే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి హైలైట్ ఇక్కడ ఐ మీన్స్ ఇన్వర్స్ ఎల్ మీన్స్ లాగరిథమిక్ ఫంక్షన్
A means algebraic. T means trigonometric. E means exponential. That is exponential function. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లోని ఇన్వర్స్ ఫంక్షన్ ఉందా చెక్ చేయాలి. ఇన్వర్స్ ఫంక్షన్ ఉందా లేదు. సెకండ్ వన్ లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ లేదు. 1 2 3 4 5 ఏ నెంబర్ ఫస్ట్ వస్తుందో చెక్ చేసుకోవడం. Here x square is the algebraical function. X square is the algebraical function. Cos x is the trigonometric function. 3 ఫస్ట్ 4 ఫస్ట్ వస్తుంది. మనకి 3 అనే నెంబర్ ఫస్ట్ వస్తుంది. సో మనం ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ని యూ ఆఫ్ ఎక్స్ అని, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని వి డాష్ ఆఫ్ ఎక్స్ అని చెక్ చేసుకోవాలి. అంటే ఇవి చూసుకోవాలి మనం. ఐ లేట్, ఐ మీన్స్ ఇన్వర్స్, ఎల్ మీనింగ్ లాగరిథమిక్, ఏ మీన్స్ ఆల్జీబ్రిక్, టీ మీనింగ్ ట్రిగ్నోమెట్రిక్, ఈ మీన్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. దీన్ని బేస్ చేసుకొని మనం ఏ ఫంక్షన్ని యూ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, ఏ ఫంక్షన్ మనం వి డాష్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలని బేస్ చేసుకుంటాం. ఆల్జీబ్రికల్ ఫంక్షన్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి మనం యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, కాస్ ఎక్స్ ఈజ్ ద ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. సో వి డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద కాస్ ఎక్స్ అని మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓకే, లెట్ u of x is equal to x square. This implies u dash of x అనే ఫంక్షన్ మనం అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ x square differentiation is 2x. v dash of x is equal to remaining function cos x. v dash అనే ఫంక్షన్ మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x is sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x is sin x. సో u dash ఆఫ్ ఫంక్షన్ v dash u of x అనే ఫంక్షన్ v dash of x అనే టూ ఫంక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ u v dash of x dx is equal to u v of x minus integration of u dash into v of x dx plus c. సో మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ u means x square, v dash of x means cos x, x square cos x, x square cos x. ఆ ఫంక్షన్ మనం uv of x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u dash into v of x dx ప్లస్ ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకుంటాం. సో u of x means x square, v of x means sin x, x square sin x minus integration of u dash of x is 2x, u dash of x is 2x, v of x is sin x into dx, x square into sin x. Here 2 is the constant, 2 into integration of x sin x into dx, x sin x into dx. డైరెక్ట్ ఒక ఫంక్షన్ ఉంటే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. మళ్ళీ టూ ఫంక్షన్స్ ఉన్నాయి, sin x, x. సో x is the algebraical function, sin x is the trigonometric function. Again u of x is equal to x. This implies u dash of x is equal to x differentiation is 1. v dash of x is equal to sin x. This implies v of x is equal to integration of sin x is minus cos x. So formula same, u v dash of x, that means x square sin x minus 2 into ఈ ఫంక్షన్ x sin x మనం మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే uv ఫార్ములా అప్లై చేయాలి. u of x into v of x, u of x is x, v of x is minus cos x, x into minus cos x minus integration of u dash of x value is 1 into v of x means minus cos x into dx. So x square sin x minus into minus is plus, 2x into cos x minus into minus plus, plus into minus minus, 2 into integration of cos x dx. So x square sin x plus 2x into cos x minus 2 into integration of cos x is sin x plus
C. So x square sin x plus 2x into cos x minus 2 sin x plus C. X square sin x 2 sin x, sin x అనే ఫంక్షన్ కామన్ చేస్తే x square minus 2 plus 2x into cos x plus C. This is problem number 2. Solid problem no problem number 2. Problem number 3 explain చేయకు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది I late. I means inverse function లేదు. A means logarithmic function లేదు. A means algebraic function. Here algebraic function no. Next D means trigonometric function. E means exponential function. D అనే ఫంక్షన్ మనకు ఫస్ట్ వచ్చింది, E అనే ఫంక్షన్ సెకండ్ వచ్చింది. ఇంకా ఫస్ట్ వచ్చిన ఫంక్షన్ మనకి u of x. Let u of x is equal to sin x. This implies u dash of x is equal to sin x differentiation is cos x. Next v dash of x is equal to e power of x. This implies v of x is equal to integration of e power of x is e power of x. u of x అనే ఫంక్షన్ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి, v of x అనే ఫంక్షన్ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ u v dash of x dx is equal to u v of x minus integration of u dash into v of x dx plus c. I is equal to formula u of x into v of x means sin x into e power of x minus integration of u dash of x means cos x, v of x means e power of x into dx. Cos x e power of x మళ్ళీ టూ ఫంక్షన్స్ వచ్చాయి. మళ్ళీ again u of x is equal to cos x. This implies u dash of x is equal to cos x అనే ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే sin x. v dash of x is equal to e power of x. Integration of e power of x is e power of x. So I is equal to e power of x into sin x minus integration of cos x e power of x. Cos x e power of x అనే ఫంక్షన్ మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా ఏంటి? u of x into v of x, that means cos x into e power of x. Cos x into e power of x minus integration of u dash of x means minus sin x. E power of x means e power of x into dx. I is equal to integration of e power of x into sin x minus e power of x into cos x. Minus into minus plus, plus into minus is minus. Integration of sin x into e power of x dx. So I is equal to e power of x into sin x minus e power of x into cos x. Sin x e power of x మళ్ళీ స్టార్టింగ్ ఏదైతే ఫంక్షన్ ఉందో అదే ఫంక్షన్ వచ్చింది. ఆ స్టార్టింగ్ ఫంక్షన్ మనం i అనే ఫంక్షన్ అప్లై చేసినట్లయితే మళ్ళీ రిపీటెడ్ ఫంక్షన్ వచ్చింది. సో రిపీటెడ్ ఫంక్షన్ మనం ఐగా కన్సిడర్ చేద్దాం. ఈ మైనస్ ఐని ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ ఐ ఈక్వల్ టు వస్తే ప్లస్ ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ చేస్తే మనకి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఐ ప్లస్ ఐ 2i ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. Here 2 is the multiply is equal to the divide. I is equal to e power of x by 2 into sin x minus cos x plus c. This is problem number 3. Problem number 3. Next problem number 4. Solve problem number 4.
సేమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐ లేట్. ఐ మీన్స్ ఇన్వర్స్ ఫంక్షన్ లేదు, ఎల్ మీన్ లాగరిథమిక్ ఫంక్షన్ లేదు, ఏ మీన్స్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్ లేదు, టీ మీన్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఈజ్ కాస్ bx ప్లస్ సి. ఈ మీన్స్ ఎక్స్పోనెంటల్ పవర్, ఈ పవర్లో వచ్చింది మనకి ఎక్స్పోనెంటల్ ఫంక్షన్. టీ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్, ఈ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ u of x, second function is v dash of x. Let u of x is equal to cos bx plus c. This implies u dash of x is equal to d by dx of cos x is minus sin bx plus c, dx plus c. Inner derivative of bx plus c. bx, x differentiation is 1, so 1 into b, constant differentiation is 0, so b. v dash of x is equal to e power of ax. Integration of e power of x, e power of ax is 1 by a into e power of ax. Integration of e power of ax is equal to 1 by a into e power of ax. Integration of u into v dash of x dx is equal to uv of x minus integration of u dash into v of x dx plus c. I is equal to starting function మనం I అనే కన్సిడర్ చేయాలి. I is equal to integration of u into v dash of x. u అంటే cos bx plus c into v dash of x means e power of x function మనం u of x into v of x. u of x means cos bx plus c into v of x means 1 by a into e power of ax minus integration of u dash of x minus b into sin bx plus c into v of x means 1 by a into e power of ax into dx. So I is equal to cos bx plus c into 1 by a e power of ax minus into minus is plus. b by a is the constant, b by a is the constant. Integration of e power of ax into sin bx plus c into dx, sin bx plus c into dx. So I is equal to 1 by a into e power of ax into cos bx plus c plus b by a into integration of e power of ax into sin bx plus c into dx. Again two functions వచ్చాయి, e power of ax sin bx plus c. So u of x is equal to, here the sin bx plus c is the trigonometric function, e power of ax is the exponential function. So u of x is equal to sin bx plus c. This implies d by dx of sin x is cos x, cos bx plus c into inner derivative of bx plus c is b. This implies u dash of x is equal to, this implies u dash of x is equal to sin bx plus c into b. So v dash of x is equal to e power of ax, e power of ax. Integration of e power of ax is 1 by a into e power of ax. సేమ్ ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి మళ్ళీ మనం. I is equal to 1 by a into e power of ax into cos bx plus c plus b by a into రిమైనింగ్ ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి. సో ఈ టూ ఫంక్షన్స్ ఫార్ములా ఈజ్ u of x into v of x. u of x means sin bx plus c into
1 by a into e power of ax minus integration of u dash means sin bx plus c into b into v dash of x means 1 by a into e power of ax into dx. So I is equal to 1 by a into e power of ax into cos bx plus c plus b by 1 by a is the constant, 1 by a into b by a square into e power of ax into sin bx plus c plus into minus is minus b by a into b by a b square by a square into integration of sin bx plus c into e power of ax into dx. So I is equal to 1 by a into e power of ax into cos bx plus c plus b by a square into e power of ax into sin bx plus c minus b square by a square into integration of e power of ax into sin bx plus c into dx means I starting function. స్టార్టింగ్ మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయింది కాబట్టి ఆ ఫంక్షన్ మనం ఐ అనుకుంటాం. ఈ మైనస్ ఐ అనే ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ అది రైట్ చేయండి ప్లస్ ఐ ప్లస్ ఐ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by a into e power of ax into cos bx plus c plus b by a square into e power of ax into sin bx plus c. సో ఐ కామన్ చేస్తే మనకి 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అనే టర్మ్ కామన్ చేద్దాం. కామన్ చేస్తే మనకి 1 by a into cos bx plus c plus b by a square into sin bx plus c plus c. LCM అప్లై చేయండి. I into a square plus b square by a square is equal to e power of ax into 1 by a cos bx plus c plus b by a square into sin bx plus c plus c. So fraction అనేది is equal to రైట్ చేస్తే I is equal to integration of a square by a square plus b square into e power of ax to 1 by a cos bx plus c plus b by a square into sin bx plus c plus c. I is equal to e power of ax by a square plus b square into a square అనే టర్మ్ చేత మనకి మల్టిప్లై చేస్తే బోత్ టర్మ్ a square by a కి a square క్యాన్సిల్ అయితే మనకి a cos x a cos bx plus c plus b a square by a square క్యాన్సిల్ అయితే మనకి b sin bx plus c plus c. This is problem number 4. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొద్దిగా లాంగ్ ప్రాసెస్లో ఉంటాయి. డోంట్ వరీ, మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తున్న కొద్ది ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది యూ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్, వి డాష్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేయాలి, సెకండ్ ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసి 2 ఫార్ములాస్ని మనం ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి. ఓకే.
నెక్స్ట్ క్లాసు టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.